రాత్రికి ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే ఉప్పల్ మ్యాచ్ కోసం అభిమానులంతా స్టేడియంకు పోటెత్తారు. ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. రాత్రి 1 గంట వరకు అటు మెట్రో రైలు సేవలు నడుస్తాయి. ఈ మ్యాచ్ పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ముంబైపై ఐపీఎల్లోనే రికార్డు స్కోర్ చేసిన హైదరాబాద్ చెన్నై పైన సరికొత్త రికార్డు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొదటి మ్యాచ్ ఓడిపోయిన హైదరాబాద్ రెండో మ్యాచ్ లో ముంబైపై చెలరేగిపోయింది. మూడో మ్యాచ్ లో ఆ ఊపు కొనసాగించలేకపోయింది. ఇప్పుడు హోమ్ గ్రౌండ్ లో చెన్నై పైన హైదరాబాద్ దూకుడుగా ఆడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై ఉప్పల్ స్టేడియం నుంచి మా ప్రతినిధి తేజస్విని మనకు అందుబాటులో ఉన్నారు. తేజస్విని, సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అటు ఫ్యాన్స్ కోలాహలం ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ ఝాన్సీ రాణి, ప్రస్తుతం మనము ఉప్పల్ స్టేడియం గేట్ 5 దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మ్యాచ్ 7:30 అయినప్పటికీ సాయంత్రం 4:30కి ఇక్కడికి ఫ్యాన్స్ చేరుకోవడం అయితే జరిగింది. అలాగే విజువల్స్ లో చూసుకోవచ్చు ఎంతో మంది వచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, వేరే తమిళనాడు నుంచి కూడా వచ్చారని చెప్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్ బేస్ చూసుకున్నట్టయితే జనరల్ గా ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ అయినప్పటికీ ఇక్కడ మాత్రం చెన్నైకి సపోర్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఎక్కడి నుంచి వచ్చారు? మన హైదరాబాద్ అండి. సో ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నారు? సిఎస్కే. సో ఏంటి అంటే హైదరాబాద్ కదా, హైదరాబాద్ సపోర్ట్ చేయాలి అలా ఏం లేదు, ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు. ఎంఎస్ ఉన్నాడు కాబట్టి నేను సిఎస్కే సపోర్ట్ చేస్తాను. అంటే టికెట్స్ కూడా దొరకడం కష్టమైంది. సో మీకు ఎలా దొరికే టికెట్స్? ఆన్లైన్ కదండి దొరికాయి, లక్కీ. యా రైట్. మనం చూసుకున్నట్టయితే ఫ్యాన్స్ కూడా ఎక్కువ మంది రావడం జరిగింది. అంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు. సో హాయ్, సో హౌ ఇస్ హియర్? Good, great. Excited to see Dhoni. Yeah, excited to see Dhoni and we'll win it. Yeah. ఓకే. సో ఎలా అనిపిస్తుంది అన్న మ్యాచ్ ఇక్కడ ఉంది? ధోని వస్తున్నాడు చాలా ఇయర్స్ తర్వాత. So many excited for Dhoni. ధోని కోసమే ఆఫీస్ వదులుకొని వచ్చిండు. ధోని. సో మీరు? సంతోష్, జైత్య డిస్ట్రిక్ట్ మాది. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? అంటే ఇవాళ హై వోల్టేజ్ మ్యాచ్ ఉంది, ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే. సో ఎలా ఉంది అంత ఇక్కడ అట్మాస్ఫియర్? సిఎస్కే మొత్తం ధోని ఫ్యాన్స్. నెంబర్ 7 ధోని, బిగ్ ఫైట్. సో మెయిన్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యాన్స్ రావడానికి ముఖ్య కారణం ధోని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధోని చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ హైదరాబాద్ కి రావడం, ఐపీఎల్ మ్యాచ్ జరగడం, అలాగే ధోనికి ఇది లాస్ట్ మ్యాచ్ అని కూడా అంటున్నారు. సో ఆ రెండు కారణాల వల్ల ఇక్కడ ఒక సిఎస్కే ఫ్యాన్ బేస్ అయితే ఇక్కడ ఎక్కువగా ఉంది. అండ్ ఏజ్ తో సంబంధం లేకుండా ఇక్కడ చాలా మంది వస్తున్నారు ఈ మ్యాచ్ ని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ అనేది ఒక ప్రెస్టీజియస్ మ్యాచ్ గా ఉంది. అలాగే సిఎస్కే కి కావచ్చు, అలాగే ఎస్ఆర్హెచ్ కి కావచ్చు. సో 2 టీమ్స్ కి ఒక హై వోల్టేజ్ మ్యాచ్ కాబట్టి ఎంతో మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. 7:30కి మ్యాచ్ స్టార్ట్ అయినప్పటికీ 4:30కి ఇక్కడ చాలా మంది చేరుకున్నారు. సో అమ్మ, మీరు ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నారు. ఎవరితో వచ్చారు? సిఎస్కే. సిఎస్కేలో మీకు ధోని కాకుండా ఎవరిష్టం? ధోనినే ఇష్టం. మేము 3 మెంబర్స్ వచ్చాం, మమ్మీ, నేను, మా డాటర్. 3 generations. సో దాట్స్ నైస్. సో మనం చూసుకున్నట్టయితే ఇది ఒక ఫ్యాన్ బేస్ అలాగే ఫ్యామిలీ మ్యాచ్ గా కూడా చెప్పుకోవచ్చు. మీ అందరూ చూస్తుంటే అదే అనిపిస్తుంది. సో కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో, దిస్ ఈస్ ద వాట్. ఇక్కడ లైవ్ లో ఉన్న అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఎంతో మంది ఫ్యాన్స్ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంటే ధోని రావడం కావచ్చు, అలాగే సిఎస్కే కి ఎప్పుడు ఐపీఎల్ లో గెలుపు అనేది వరిస్తూ ఉంటుంది వాళ్ళ టీం ప్లేకి, వాళ్ళకున్న సామర్థ్యంకి. సో దాన్ని సపోర్ట్ చేసేందుకు ధోనికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి చాలా మందికి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం పరుస్తున్నారు. సో హౌ డస్ ఫీల్ హియర్? ఎక్సైటింగ్. సో పాసెస్ ఎలా దొరికాయి? అండ్ చాలా టైట్ ఉన్నాయి కదా. వెయిట్ చేసినాం చాలా క్యూలో. బ్లాక్ లైన్ దొరికినాయి. సాంబార్ వర్సెస్ బిర్యానీ మ్యాచ్ చూడడానికి వచ్చినాం మేము. ఇప్పుడు బ్లాక్ లా 2500 టికెట్లు మాక్సిమం 15,000 రూపాయలకు దొరుకుతుంది బయట. దాని యువత. సో మీకు ఎలా అనిపిస్తుంది? సో గర్ల్స్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. చెన్నై సిఎస్కే అంటే ఓన్లీ ఫర్ ధోని ఫ్యాన్స్. ఎలా ఉంది ఇక్కడ? చాలా క్రౌడ్ ఉందండి, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానం క్రౌడ్. సో అంటే
అంటే ఎండ ఉన్నా సరే మీరు ముందే వచ్చినట్టున్నారు. ఏ టైంకి వచ్చారు? మేము 3 వరకు ఇక్కడ ఉన్నాం. సో ఎలా ఉంది భయ ఇక్కడ అంతా మీకు? ఎన్వైరన్మెంట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది ఇక్కడ. సో లాస్ట్ మ్యాచ్ ధోని హైదరాబాద్ లో చూడబోతున్నాం. వెరీ ఎక్సైటెడ్. మ్యాచ్ ప్రెడిక్షన్ అంటే ఎవరు గెలుస్తారు? ఎందుకంటే ఇక్కడ ఒక హిస్టారిక్ రికార్డ్ ఉంది. 277 రన్స్ SRH క్రియేట్ చేసింది. సో ఈ రోజు ఎంత ఉండొచ్చు? ఈ రోజు ఎంత ఉన్నాయి? మహేంద్ర సింగ్ ధోని ఎక్సైటెడ్ టు సీ ధోని. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే జనరల్ గా చూసుకున్నట్టయితే SRH హైదరాబాద్ కి సపోర్ట్ ఉంటుంది ఏ మ్యాచ్ కి చూసినా. కాకపోతే ఈ రోజు మాత్రం అది డిఫరెంట్ గా ఉంది. ఎందుకు అంటే SRH మాత్రమే కాదు, ధోని ఫ్యాన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు. సో మనం జనరల్ గా స్టేడియం చూస్తే ఆరెంజ్ ఉంటూ ఉంటది. కాకపోతే ఈ రోజు మాత్రం మొత్తం ఎల్లో కలర్ తోనే కనిపిస్తుంది స్టేడియం అంతా. ఇక్కడ ఉన్న పరిస్థితి. అండ్ ఇంకొకటి ట్రాఫిక్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఇక్కడ. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవి లోపలికి ఎంటర్ చేయట్లేదు. గర్ల్స్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బయటే పెట్టాలి అని చెప్పి రూల్స్ ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ టోటల్ గేట్ 10 గేట్స్ ఉన్నప్పటికీ అలాగే తేజస్విని, స్టేడియం దగ్గరకు వచ్చే ఫ్యాన్స్ కోసం అటు స్టేడియం నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైట్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహిళల్ని దృష్టిలో పెట్టుకుని మఫ్టీ షీటింగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎలాంటి అసౌకర్యాలు కలగనికుండా వాళ్ళకంటూ జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. అలాగే 2000 Obrigado.